గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవులకు పాదపద్మాలను సాక్షాత్ నమస్కారం చేసుకుంటూ సభాముఖంగా ఉన్నటువంటి మహనీయులకు శిరస్సు వంటి హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ కాలం పవిత్రము, మానవ జన్మ రావడం దుర్లభము. ఈ సభకు రావాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, వినాలన్నా, గ్రహించాలన్నా, ధరించాలన్నా, తరింపు చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే అనేక జన్మ సంప్రాప్తం, ధర్మకర్మ విధాయకం, జ్ఞానబోధ ప్రభావేన తస్మై శ్రీ గురువే నమః. గతంలోనే మీరు ఉపదేశం పొందారు కనుక ఇక్కడ రాగలిగారు. ఇది బ్రహ్మ సభ, బ్రహ్మ విద్య, బ్రహ్మానుభూతి, బ్రహ్మ విషయం, బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానాభూతి. ఇక్కడ తీసుకురావడానికి, కూర్చుంటానికి, మాట్లాడటానికి కారణం ఒక మూల విరాట్లు ఉన్నారు. విశ్వరూప స్వరూపాయ సచ్చిదానంద రూపిణే మృత్యుంజయ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. వెలటూరులో వెలసినటువంటి మృత్యుంజయ స్వామివారికి బీజమే ఇక్కడ వరకు పాకింది. ఇది ఆయన పెట్టిన భిక్ష మనకి. వాళ్ళు అక్కడ కూర్చుంటే అధికారం ఇచ్చింది ఎవరంటే మృత్యుంజయ స్వామి. అంచేత ఆయన కలుసుకుంటూ మన కార్యక్రమంలోకి వస్తున్నాం. అగస్త మహాముని యొక్క ఆశ్రమంలో చాతుర్మాసం జరిగినది. ఆ చాతుర్మాసం జరిగే టైంలో మనం అందరూ కూడా చక్కగా వింటున్నారు, మాట్లాడుతున్నారు, తెలియజేస్తున్నారు. ఇలా జరుగుతుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం వస్తు ప్రకృతం అస్నామి ప్రియత